మెదక్ జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలోని ఆయిల్ ఫామ్ నర్సరీని హార్టికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఈ ఏడాది జిల్లాలో 2500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించుకునేందుకు పగడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. నర్సరీలో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుంచి తెప్పించిన విత్తనాలతో మొక్కలను పెంచి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రాజిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఏజ్లో ఉంది. ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మీరు దీంతో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తాం. ఇది యాక్చువల్గా మనము 3 to 4 months దీనిలో ఉంచాలి మనం. తర్వాత ఈ డబుల్స్ అండి, అంటే లైక్ జుడువా. ఇది మనం ఏం చేస్తాం, ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ ఏజ్లో ఉంది. ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మీరు దీంతో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తాం. ఇది యాక్చువల్గా మనము 3 to 4 months దీనిలో ఉంచాలి మనం. తర్వాత ఈ డబుల్స్ అండి, అంటే లైక్ జుడువా. ఇది మనం ఏం చేస్తాం, డబ్లెట్స్ 2 వస్తాయి మేడం. ఇట్లా ట్రిప్లెట్స్ ఉంటాయి, క్వాడ్రప్లెట్స్ కూడా ఉంటాయి మేడం. డబ్లెట్స్ ఇది మీరు సోప్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తాం మేడం, యాక్చువల్గా సాఫ్ట్ సొల్యూషన్ ఉంటుంది, కార్బోడైన్జోనిక్లం 145. దీనిలో ఫంజిసైడ్లో ఒక 15 minutes సోప్ చేస్తాం. చేసి అప్పుడు మనం దీనిలో సోప్ చేస్తాం. సో లైక్ మనం ఒకటి సెపరేట్ చేసేస్తామండి. ఏ కంట్రీ నుంచి తీసుకుంటాం మనం ఏమంటాం, ఆటోమేటిక్గా తీసేస్తాం, మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఇది ఇక్కడ ఉంటుంది. ఈ రూట్స్ అంతా కాయిలింగ్ అని మనం నెమ్మదిగా తీసి విడిగా చేసేస్తాం. తక్కువ ఇది మీరే 2 చేస్తారా? కాదండి, వాటి డబ్లెట్స్ జుడువా అవుతాయి మేడం. బీజ్ మీద 2 ట్రిప్లెట్స్ కూడా ఉంటాయి మేడం. క్వాడ్రాప్లెట్స్ ఉంటాయి, ట్రిప్లెట్స్ ఉంటాయి, డబ్లెట్స్ ఉంటాయి మేడం. తీసుకొస్తాం మేడం. ఇదిగోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ తెంపక్కర్లా, కట్ చేయక్కర్లా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.